తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, డిగ్రీ కాలేజీలు మొదలైనటువంటి వాటికి ఫీజు రీఎంబర్స్మెంటు బకాయిల కోసం 4 రోజులుగా చేస్తున్నటువంటి బంద్ మరింత ఉధృతం చేసేందుకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యం సిద్ధమవుతోంది. దీనిపై ముందుగా 8వ తారీఖున వాళ్ళు 10 లక్షల మందితో ధర్నా చేయాలనుకున్నారు. అయితే కోర్టు ఆర్డర్స్ ప్రకారం 14న చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫీజు రీఎంబర్స్మెంటు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి సుమారుగా వాళ్ళు 10,000 కోట్లు అంటున్నారు, కానీ 5,000 కోట్లు అంటున్నారు కొంతమంది. ఇంత పెట్టినప్పుడు వాళ్ళకి కనీసం ఎంతో కొంత ఇవ్వాలి కదా. అసలు స్కూలు అద్దెలు ఎవరు కడతారు, స్కూల్లో జీతాలు ఎవరు ఇస్తారు, స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కానీ, కరెంటు కానీ, ఇన్ని రకాలైనటువంటి ఖర్చులన్నీ ఎవరిస్తారు? ఇవన్నీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్తేనే కదా వాళ్ళని చేర్చుకుంది. వాళ్ళని లేకపోతే వాళ్ళు ఉన్నంతవరకే చేర్చుకునేవాళ్ళు. అలాంటిది మానేసి వాళ్ళని న్యాయం జేబుల్లోంచి ఎంతవరకు తెచ్చిపెడతారు వాళ్ళు మాత్రం ఆలోచించాలి కదా. ఇన్ని వేల కోట్ల, కొన్ని 1000 కోట్లు 500 కోట్లు కాదు, ఇన్ని వేల కోట్లు బకాయిలు పెట్టి కూడా బెదిరించే ధోరణిలో ఆయన ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడడం అనేది చాలా దారుణం అని చెప్పి అంటున్నారు. పైగా ఇప్పుడు మేము పెట్టిన బకాయిల వరకే ఇస్తాము, కేసీఆర్ పెట్టిన బకాయిలను ఆయన అడుక్కోండి పోండి అంటూ విపరీతమైన ధోరణిలో మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధించం ఆయన ఆలోచించుకోవాలంటున్నారు. ఉద్యోగులకు కూడా మేము బెనిఫిట్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు, తర్వాత ఎప్పుడు ఇస్తూ ఉంటున్నాము, వాళ్ళు అంటే మీరు గొప్పవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన 100 రూపాయల పెనాల్టీ వేసి ఫీజు కట్టేసేసి కనెక్షన్ కట్ చేసేసి తీసుకుంటారు. అలా ఇంటి పన్నులు కట్టకపోతే ఇంటి ముందు టంకా మొగ్గించేసేసి వాళ్ళని వేలం పాటేసే విధంగా మాట్లాడతారు, వాటర్ కనెక్షన్ తీసేస్తారు. అలాంటిది ఇన్ని రోజుల పాటు వాళ్ళు భరాయించి ఇప్పుడు భరాయించలేక వాళ్ళు అడుగుతుంటే కూడా బెదిరింపు ధోరణితో మాట్లాడటం అనేది ఎంతవరకు సముచితమని వాళ్ళు అంటున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ విధమైన ధోరణి కాకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిందేదో కొన్ని తడవలు ఇస్తామని చెప్పేసి పిలిపించి మాట్లాడటం పోయి ఇలా బెదిరింపు ధోరణితో ప్రతిదానికి కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన మాటల్లో ఏమన్నారో విందాము. మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి, మిమ్మల్ని వేస్తాను, నేను ఉండను.